మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వారందరికీ కూడా సమస్తము సాధ్యమే. దేవుని ఆత్మతో నింపబడతాను అని నీవు నమ్మగలిగితే దేవుని ఆత్మతో నీవు నింపబడతావు. నేను ఆరోగ్యము పొందుకోగలుగుతానని నీవు నమ్మగలిగితే నీవు ఆరోగ్యము పొందుకోగలుగుతావు. నేను గర్భఫలమును పొందుకోగలుగుతాను అనుకుంటే నీవు గర్భఫలము పొందుకోగలుగుతావు. నేను దేవుని రాజ్యము నిమిత్తము నిలబడగలుగుతాను అని నీవు అనుకుంటే నీవు దేవుని రాజ్యము నిమిత్తము నిలబడగలుగుతావు. వీటన్నిటికీ కావలసినది దేవుని మీద నమ్మకం. ఆయనని నీవు నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయమునందు ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా దేవుని మీద నమ్మకంతో మీరు ఇది జరుగుతుందని నమ్మండి. మీ జీవితాలలో అది జరిగేలా చేసుకోండి. దేవుడు నీవు నమ్ముతున్న నీ కార్యమును దేవుడు త్వరగా ఈ దినమే చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాట సెలవిస్తున్నదయ్యా, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమని. తండ్రి, నీ మీద నమ్మకంతో మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు నీవు జవాబిస్తావని మేము నమ్ముతున్నామయ్యా. నమ్మిన ప్రతి బిడ్డకు నీవు సహాయము చేయమని, వారి ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వమని, వారు అడుగుతున్నదాన్ని పొందుకునేలా వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.